ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా మన మీ సేవ సంస్థకు వచ్చేసరికి రాష్ట్రంలో 12,000 మీ సేవల నిర్వాహకులు ఉన్నారండి. లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్ల పట్టిన పరిస్థితి వచ్చింది. మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ప్రజలకు ఎంతో మంది సేవలు అందించినటువంటి మీ సేవని మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఇప్పుడు నేను రావడానికి కారణం ప్రజెంట్ ఏంటంటే మేము గవర్నమెంట్కి ఒక పమ్ము కాసామండి మీ సేవ నిర్వాహకులు. ఈరోజు అంటే మేము అనొచ్చో లేదో తెలియదు, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు పమ్ము కాశారండి. సచివాలయం కానీ వాలంటీర్స్ కానీ మేము మా పథకాలు కానీ మేము అప్లై చేసిన స్కీమ్స్ కానీ ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేయడం ఇలాంటివన్నీ చేసినా కూడా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా పరిస్థితి ఏంటా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ మా వాళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో మంది బాధితులు ఉన్నారండి. ఆ బాధితుల్లో మేము ఒక మీ సేవ బాధితులు అండి, మేము ఒక బాధితులమే. మరి ఆయన ఎంతో మందికి ఎన్ని అడ్మినిస్ట్రేషన్లో కూడా మరి లక్షల కోట్లు మరి ఆయన ఈరోజు స్కామ్ చేసిన పరిస్థితి జరిగిందండి. మరి అదేవిధంగా ఈరోజు మరి మా మీ సేవ పరిస్థితికి వస్తే మరి గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 11,000 మీ సేవలో కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ప్రజలకి సేవ చేసినటువంటి మీ సేవని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేశారండి. అయితే నిర్వీర్యం చేయడమే కాదండి, వాలంటీర్ సంస్థలు పెట్టి సచివాలయం సంస్థలు పెట్టి ఈరోజు మమ్మల్ని రోడ్డును పడిన పరిస్థితి తీసుకొచ్చారండి. ఎందుకంటే 11,000 మీ సేవలు కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయంటే ముందు వాటికి మాకు ఒక దారి చూపించి ఎవరికైనా దారి చూపించాలి తప్ప ఈరోజు మేము తింటున్న ఆకులు లాక్కొని వేరే వాళ్ళకి అన్నం పెట్టినట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి అయితే అసలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈరోజు మరి మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ మీ సేవని పూర్వవైభవం తీసుకొస్తారని చెప్పేసి గతంలో మరి పల్లా శ్రీనివాస్ గారు మరి అత్యంత మెజార్టీతో ఈరోజు గెలవడం జరిగింది. అలాగే ఆయన లోకేష్ గారి పాదయాత్రలో కూడా పల్లా శ్రీనివాస్ గారు ఎంతో సపోర్ట్ చేసి మాకు లోకేష్ గారితో బీసేవ ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా మరి నారా లోకేష్ గారు మా బీసేవకి నేను ఐటీ మినిస్టర్గా నేను పనిచేశాను, మీ సేవ ప్రభుత్వం మళ్ళీ మన ప్రభుత్వం రాగానే మీ సేవను పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట ఇచ్చారు. అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి అత్యంత మెజార్టీతో గెలిచినటువంటి పల్లా శ్రీనివాస్ గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన మళ్ళీ ఈరోజు మాకు మీ సేవకి భరోసా ఇచ్చారు. అలాగే మా మీ సేవ తరఫున కూడా మేము మా ఎమ్మెల్సీ మేడం గారు ఒక ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేశారు. ఎందుకంటే మా ఈరోజు రాజకీయాలు చేయడానికి కాదండి, మరి ఎందుకంటే మా ప్రజలు నష్టపోతున్నప్పుడు రాజకీయాలు కూడా రావాల్సిన పరిస్థితి ఈరోజు మా మీ సేవలు నిర్వాహకులు కూడా ఈరోజు పరిస్థితి వచ్చిందండి. ఆవిడ మా కోసం పోరాటం చేయడానికి లాస్ట్ టైం ఎమ్మెల్సీలో కూడా పోరాటం చేసి అలాగే మరి చిరంజీవి గారికి ఎంతో మంది చిరంజీవి గారికి మరి మద్దతు ఇచ్చాం. అలా అదేవిధంగా మరి మీ సేవని ఈరోజు మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి మా మీ సేవ నిర్వాహకులు అందరూ కూడా కోరుకున్నాం. ఎందుకంటే ఈరోజు క్యాస్ట్ పెట్టాలన్నా ఇన్కమ్ పెట్టాలన్నా ఏదైనా కూడా మీ సేవలో పెడితే పని చేయవు, మీకు పథకాలు రావు అని చెప్పేసి 5 సంవత్సరాలు మమ్మల్ని వేధించారండి. సచివాలయం పరిస్థితి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సంతకాలు పెట్టేవారు కాదు, మళ్ళీ అప్లికేషన్ వెళ్ళి మళ్ళీ సచివాలయంలో పెట్టాలి, జగన్ ఫోటో ఉండాలి అని చెప్పేసి చాలా నానా విధాలుగా మా మీ సేవ ఆపరేటర్లే కాదు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ గత ప్రభుత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలాగైతే ఉందో మరి ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా పనిచేసినటువంటి మీ సేవకి మళ్ళీ పూర్వవైభవం తెచ్చి ప్రతి సంక్షేమ పథకాలు కానీ ప్రతి సర్వీసులు కూడా మీ సేవ ద్వారా జరగాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకోవడానికి ఈరోజు వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చెప్తున్నాం కదండి, ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఆయన ఏ స్కామ్ చేయాలన్నా మేము మీ సేవ నిర్వాహకుల ద్వారా చేయలేరు ఆయన. ఎందుకంటే ఆయన మళ్ళీ కొత్త కూటమి రెడీ చేసుకున్నాడు, కొత్త ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ తాడేపల్లిలో ఎలాగ ఇల్లు అయితే కట్టుకున్నాడో అలా సచివాలయాలు అని చెప్పేసి ఒక గేమ్ అండి ఇది. ఎందుకంటే మా మీ సేవ నిర్వాహకులకి నిజాయితీగా మా ప్రజలకి ఒక ప్రభుత్వానికి వారధిగా పనిచేసినటువంటి నిర్వాహకుల్ని ఎక్కడ వీళ్ళని మళ్ళీ కలుపుకుంటే మా యొక్క స్కామ్లన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ ప్రత్యేకంగా ఒక వాలంటీర్ని పెట్టుకున్నాడండి. వాలంటీర్ని ఎంత చిత్రహింసలు పెట్టారో పాపం వాళ్ళు కూడా ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి వచ్చిందండి. వాళ్ళ చేత మరి బెదిరించి ఈరోజు చేశారో మరి ఏం చేశారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కొమ్ము కాసిన పరిస్థితి వచ్చిందండి. ఈరోజు వాలంటీర్లు కానీ సచివాలయం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాశారు. కానీ ఈరోజు మీ సేవ నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుత్వం గెలవాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ మా ఆశయాలు మళ్ళీ ముందుకు రావాలని చెప్పేసి మేము పోరాడామండి. మరి దానికి మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఉద్దేశంతో ఈరోజు మరి సీన్ గారి ద్వారా రేపు లోకేష్ గారు అసెంబ్లీలో మరి చెప్తారని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగిందండి. విశాఖ రామ్ ఇన్ఫో యూనియన్ ప్రెసిడెంట్ని నేను, అలాగే ఎమ్మెల్సీ కంటెస్టెంట్ని కూడా. ఈ ఎమ్మెల్సీ కంటెస్టెంట్ అనేది ఎందుకు జరిగిందంటే మేము అందరం గ్రాడ్యుయేట్స్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఒక మీ సేవలో ఒక ఎగ్జామ్ రాసి మీ సేవ ఆపరేటర్గా జాయిన్ అయ్యడం జరిగింది. అదంతా మా ఓన్ ఫండ్తోనే మేము మీ సేవని పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్లోని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మీద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాసి పాస్ అవుతే మీ సేవ సెంటర్ని అలర్ట్ చేసి మీరు బతకొచ్చాను అనగానే గవర్నమెంట్ హామీ ఇవ్వగానే మేము అందరం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి అందరం గ్రాడ్యుయేట్స్ని మా ఓన్ ఫండ్తోని మేము సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కీమ్ మీద ఈ మీ సేవా వ్యవస్థని స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు ఏకదాటిగా అత్యుత్తమంగా చాలా విధిగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉంటూ అద్భుతమైన సర్వీసులు మేము అందించాము. దీనివల్ల గవర్నమెంట్కి ఎంతో పేరు వచ్చింది. గవర్నమెంట్ చేసిన ప్రతి పథకానికి మేము ముందుండి నడిపించాము. గవర్నమెంట్కి ఎంతో పేరు తెచ్చాము. అలాంటి వ్యవస్థని, ఒక బలమైన వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు.
ఏటి సచివాలయం వ్యవస్థ వచ్చి ఏ గవర్నమెంట్ అయినా ఒకటి ఆలోచించాలి. ఒక కొత్త వ్యవస్థ వస్తుందంటే పాత వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఆలోచించాలి. అది కనీసం కూడా ఆలోచించకుండా ఎంత దారుణంగా ఈ 3,50,000 కుటుంబాలు రోడ్డును పడినా పర్వాలేదు, అడుక్కుతున్నా పర్వాలేదు, నేను ఒక వ్యవస్థను తయారు చేసుకుంటాను, నేను ఒక ముఠాను తయారు చేసుకుంటాను, ఒక సచివాలయ వ్యవస్థను ముఠాయే అది. ఎందుకంటే గవర్నమెంట్కి అన్నీ వ్యతిరేకంగా, ప్రజలకి వ్యతిరేకంగా అన్నీ చేశారు. వాళ్ళకి ఎలాగ అనుగుణంగా ఉండాలో అలా చేసుకున్నారు, ఎలా కావాలో అలాగే చేశారు. కోర్టుకు కూడా మేము వెళ్ళాం, గెలిచాము. అయినా సరే మాకు ద్వారానే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే దాన్ని కూడా చేయనివ్వలేదు. జగన్ గారి సంగతి మీకు తెలిసింది, ఏ కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోరు. అలాంటిది మాలోటోళ్ళు చిన్న వాళ్ళు అంతా ఏమాత్రం. అందువల్ల కానీ జగన్ గారికి ఎదురెళ్ళి మేము ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి 17,000 ఓటు రెడీ చేసుకొని కంటెస్ట్ చేయడం జరిగింది. మన అయ్యన్న పాత్ర గారు ఫోన్ చేసి మాట ఇచ్చారు, అమ్మ మీ ఓటింగ్ అంతా మన వేపాటి చిరంజీవి గారికి వేయించండి, మేము ఖచ్చితంగా మీ సేవలను కాపాడుతాము, మాకు మీ సేవ మీద బోల్డ్ ఆదాయం వచ్చేది, ఎట్టి పరిస్థితుల్లో మీ సేవనే మేము నిలుపుతాము అని ఆయన హామీ ఇవ్వడం వల్ల మేము ఎలక్షన్ నుంచి పక్కన తప్పుకోవడం జరిగి ఆ ఓటింగ్ అంతా అది చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మీద మేము చాలా ఆశలతో ఉన్నాము. మమ్మకి పూర్వవైపు తీసుకొస్తారని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడుకి కూడా మేము అంతా మీకోసం ఎదురు చూస్తున్నాం సార్, మళ్ళీ మీ వ్యవస్థలన్నీ మా ద్వారా చేయించాలనేసి మీకు అందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.